హలో, వెల్కమ్ టు శ్రీపర్ణ ఎక్స్క్లూసివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో కంప్లీట్గా పార్టీ వేర్ ఐటమ్స్ అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఆర్ బిట్ ఆఫ్ హెవీ కలెక్షన్సే చూపించేస్తాను. అండ్ ఆల్ దీస్ ఆర్ ఫర్ ద ఫెస్టివల్ సీజన్. ఫర్ బతుకమ్మ జ్యువెలరీ అనుకోండి, దసరా జ్యువెలరీ అనుకోండి, పార్టీ వేర్ అనుకోండి, వెడ్డింగ్ కలెక్షన్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బీ, బట్ ఆల్ ఆర్ ఫ్రెష్ స్టాక్ విత్ న్యూ అరైవల్స్ అండ్ ఫర్ ద ఫెస్టివ్ పర్పస్ విత్ ద బెస్ట్ ప్రైసెస్. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఏంటంటే వెరీ మంచి నెక్ పీస్తో స్టార్ట్ పెట్టేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే స్టిఫ్గా ఉండదు, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనమాట. సో మనం ఇలా చౌకర్ లాగా పెట్టేసుకోవచ్చు దగ్గరికి, లేదు అంటే దీన్ని ఇలా వదిలేస్తే నెక్ పీస్ లాగా అవుతుందన్నమాట. ఎలా పెట్టుకోవాలి అనుకునేది మన ఇష్టము, బట్ జనరల్గా ఈ ప్యాటర్న్ వచ్చింది ఏంటంటే స్టిఫ్గా వచ్చేస్తుంది అనమాట. స్టిఫ్గా ఉండి దానికి ఒకటే ఆప్షన్ ఉంటుంది ఏంటంటే ఇలా నెక్ పీస్ లాగా పెట్టుకోవాలి అని. బట్ ఇది అంత స్టిఫ్గా ఉండదు, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనమాట. యూ కెన్ సీ అదే ఇంత ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఓకే, సో మీరు ఇది నిజంగా పిల్లలకి, చిన్న పిల్లలకి పెట్టినా కూడా చౌకర్లాగా బాగుంటుంది. లేదు మీరు చౌకర్లాగా పెట్టుకున్నా బాగానే ఉంటుంది, లేదు అంటే నెక్ పీస్ లాగా పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా ఎక్కడ వచ్చేసిందంటే వెంకటేశ్వర స్వామి రూపు వచ్చేసింది విత్ శంకు చక్రాలతో వచ్చేసి, కిందంతా కూడా రూబీలో పోటా స్టోన్ అండ్ ఇక్కడంతా కూడా అన్కట్ స్టోన్ వచ్చేసింది. కింద వచ్చేసి గ్రీన్ అండ్ పర్ల్స్ డ్రాప్స్ వచ్చేసాయి. హెవీ సెట్ అని చెప్పొచ్చు. కంప్లీట్గా సింగిల్ పీస్తో కూడా మీరు హైలైట్ చేసేసుకోవచ్చు, లేదు ఏదైనా లాంగ్ సెట్ పేరప్ చేసేసి దానికి నెక్ కిందికి ఇది వేసేసుకున్నా కూడా చాలా చాలా చక్కగా ఉంటుంది. అండ్ లుక్ వైజ్గా కూడా చాలా డీసెంట్గా ఉంది. నిజంగా చెప్పాలి అంటే గోల్డ్తో పోటీ పడేలాగానే ఉంది, నమ్మొచ్చు అందులో వితౌట్ ఎనీ హెసిటేషన్. అండ్ ఆల్ దీస్ ఆర్ ద అన్కట్ స్టోన్స్ విత్ గ్రీన్ అండ్ రూబీ కాంబినేషన్లో వచ్చేస్తుంది. కిందంతా కూడా ఇలా గోటపూసలు వచ్చేస్తాయి. ఫైన్, వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ డీసెంట్. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా ప్రెటీగా వచ్చేసాయి. దిస్ సింగిల్ పీస్ అనమాట. ఎప్పుడైతే పెండెంట్ ఉండదో ఈ సింగిల్ పీస్ని ఇయర్ రింగ్ లాగా ఇచ్చేస్తారు. అంటే ఆ మౌల్డ్స్ అనేవి అలాగే ఉంటాయి. పుష్ బ్యాక్ వచ్చేసింది, లైట్ వెయిట్గానే ఉంది, మంచి రాయల్గా గ్రాండ్గా మంచి బడ్జెట్లో ఒక మంచి హెవీ సెట్ అని చెప్పొచ్చు. అండ్ ప్రైస్ వచ్చేసి 3150. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. దెన్ ఆఫ్టర్ ఐ షో యూ వన్ బ్యూటిఫుల్ కంటే మోడల్లో ఒక జడవ్ వర్క్లో ఒక బ్యూటిఫుల్ నెక్ పీస్ వచ్చేసింది. ఐ షో యూ దట్. దిస్ వన్ కార్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే చాలా చాలా బాగుంది. వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ నీట్గా వచ్చేస్తుంది అనమాట సెట్ అనేది. ఇట్స్ రియలీ సూపర్. ఇదిగో కంప్లీట్గా జడా వర్క్లో కుందన్ సెట్, అన్కట్ కుందన్ వచ్చేస్తుంది, రూబీ అండ్ గ్రీన్ ఎమరాల్డ్ కుందన్ వచ్చేస్తుంది. సైడ్స్కి ఈ కంటె ప్యాటర్న్లో వచ్చేసి కార్వింగ్ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. మీకు అంతా కూడా ఫ్లవర్ కార్వింగ్ వచ్చేస్తుంది ఇలాగా. లాస్ట్కి వచ్చేసరికి చిన్నగా లైన్స్ వచ్చేస్తాయి. కంప్లీట్గా ఫ్లవర్ ఆ పైన చెక్కనము అది చాలా చాలా బాగుంటుంది. అంటే ఎగ్జాక్ట్గా మనం గోల్డ్లో మేక్ చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అనమాట. లుక్ వైజ్గా కూడా చాలా చాలా డీసెంట్గా ఉంటుంది. జస్ట్ సింగిల్ పీస్తో హైలైట్ చేసేసుకోవచ్చు, లేదు ఏదైనా లాంగ్ సెట్ పెట్టుకొని అయినా షార్ట్కి ఇది పెట్టేసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ కాపీ వితౌట్ ఎనీ హెసిటేషన్ యూ క్యాన్ వేర్. అండ్ ప్రైస్ ఆల్సో వెరీ అఫోర్డబుల్. దట్ ఈజ్ 2650. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. జడ వర్క్లో ఉన్న ఎలాంటి ఇయర్ రింగ్స్ కానీ, స్టర్ట్స్ కానీ, చాంద్బాల్స్ కానీ అలా ఎలా పెట్టేసుకున్నా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్ పీస్లోనే ఇది కూడా కంప్లీట్గా కుందన్ వర్క్లో వచ్చేసింది. సేమ్ గోల్డ్ కాపీ సెట్ అనమాట. మీకు ఇలా వచ్చేస్తుంది, కంప్లీట్గా రూబీ స్టోన్ వచ్చేస్తుంది. యాజ్ ఇట్ ఈజ్గా గోల్డ్ కాపీ సెట్
మీకు మంచి టెంపుల్ జ్యువెలరీలో ఇది ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ అని చెప్పొచ్చు. పాలిషింగ్ వచ్చేసి గోల్డ్ పాలిషింగ్లో వచ్చేస్తుంది. ఇదంతా కూడా రూబీలో పోటాస్ స్టోన్ విత్ గ్రీన్ అండ్ పర్ల్ కాంబినేషన్లో బీడ్స్ వచ్చేస్తాయి. ఓకే, రూబీ స్టోన్, లక్ష్మీ అమ్మవారి రూపు, ఎలిఫెంట్, ఇలా వచ్చేస్తుంది. చాలా చక్కని నెక్ పీస్. దేంతో అయినా మీరు పేరప్ చేయండి, అంటే ఎలాంటి ఆర్నమెంట్స్తో అయినా పేరప్ చేయండి, దాదాపుగా అలాంటి ఆర్నమెంట్స్లో కలిసిపోతుంది అనమాట. మీ గోల్డ్ ఆర్నమెంట్స్లో వేటితోనైనా మ్యాచప్ చేసేసుకోండి, బాగుంటుంది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా పెట్టిగా వచ్చేసాయి. మిడిల్ వచ్చేసి అమ్మవారి రూప్ వచ్చేస్తుంది, పక్కనన్నీ కూడా ఇదిగో ఇలా అంబారీ ఏనుగుల్లాగా వచ్చేస్తుంది. అండ్ ఇయర్ రింగ్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది, మీకు పుష్ బ్యాక్ వచ్చేస్తుంది, లైట్ వెయిట్గానే ఉంది. పర్ఫెక్ట్గా వన్ వర్డ్లో చెప్పాలి అంటే ట్రెడిషనల్గా ఉండి మోడర్న్గా ఉండి ఒక అప్ టు ద స్టేట్మెంట్ జ్యువెలరీ అని చెప్పొచ్చు. యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ కాపీ అవ్వచ్చు. మీరు దీన్ని సింగిల్ పీస్తో అయినా కూడా హైలైట్ చేయొచ్చు, లేదు అంటే లాంగ్ సెట్తో అయినా మీరు పేరప్ చేయొచ్చు. స్టోన్ క్వాలిటీ వచ్చేసి చాలా చాలా బాగుంది. దిస్ ఈజ్ అంతా కూడా పోటాలో హై క్వాలిటీ స్టోన్ అనమాట. బాగుంటుంది, వేసినా చూసినా బాగుంటుంది. అండ్ ఏ ఏజ్ వాళ్ళకైనా సజెస్ట్ చేస్తాను. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు, కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళు అయితే కనుక ఇయర్ రింగ్స్ ఒకటి వేరే పెట్టుకోలేము అనుకుంటే స్టడ్స్తో ట్రై చేయొచ్చు, లేదు అంటే ఓన్లీ నెక్ పీస్తో కూడా బాగుంటుంది. రూబీ స్టోన్లో ఏమైనా స్టడ్స్ అవి వస్తాయి కదా, దాంతో పేరప్ చేయొచ్చు. దట్స్ నాట్ ఎ ఇష్యూ. ఇయర్ రింగ్స్ అనేది ఇష్యూ అని నేను అనుకోవట్లేదు. The price for this is 3150. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ మీకు బ్యాకర్ పార్ట్ వచ్చేసి ఇలా థ్రెడ్లో వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్. దిస్ ఈజ్ డైమండ్ కాపీ రెప్లికా అని చెప్పొచ్చు. యాజ్ ఇట్ ఈజ్గా పర్పుల్ విత్ వైట్ స్టోన్స్లో వచ్చేస్తుంది. ఇదిగోండి, యాజ్ ఇట్ ఈజ్గా డైమండ్ కాపీ రెప్లికా. స్మూత్గా ఉంటుంది, వర్క్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. అండ్ ఇదంతా కూడా డార్క్ పర్పుల్ స్టోన్ వచ్చేస్తుంది. ఈ ఫినిషింగ్ వచ్చేసి నీట్గా ఉంటుంది. చిన్న చిన్న స్టోన్స్ అనమాట. జనరల్గానైతే రియల్ డైమండ్లో చూసి ఉండొచ్చు ఇలాంటి సెట్స్ అన్నీ కూడా. చిన్నవైనా కూడా చాలా ఎక్కువ కాస్ట్ పడతాయి జనరల్గా డైమండ్లో అయితే. బట్ ఇది దగ్గరగా డైమండ్ కాపీ అని చెప్పొచ్చు. నైట్ అకేషన్స్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఐడెంటిఫికేషన్ అనేది అంత ఈజీగా చేయడానికి ఉండదు, ఇంత ప్రీమియం క్వాలిటీ అయినప్పుడు కనుక. పర్పుల్ కాంబినేషన్ వచ్చేసరికి ఏంటంటే కొత్త లుక్ వచ్చేసినట్టుగా అనిపిస్తుంది. రెగ్యులర్గా మనం రూబీ గ్రీన్ చూస్తూ ఉంటాం కదా, దాంతో పోలిస్తే ఏంటంటే దిస్ ఈజ్ సమ్వాట్ న్యూ లుక్ వచ్చేసింది అనమాట. మంచి క్లాసీగా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఇయర్ రింగ్స్ కూడా కొంచెం డిఫరెంట్గా వచ్చేసాయి. రెగ్యులర్ స్టడ్ రెగ్యులర్గా ఇలా లీఫ్ కంటే కూడా కొంచెం అప్ టు ద మార్క్ అనిపించింది నాకు. అంటే ఇయర్ రింగ్స్తో కూడా హైలైట్ అనిపించేసింది ఈ పీస్ పర్టికులర్గా. రెగ్యులర్ ఇయర్ రింగ్స్ కాకుండా డిఫరెంట్గా వచ్చింది. అండ్ ఓవరాల్గానైతే ఫినిషింగ్ వచ్చేసి చాలా బాగుంది. అండ్ ఏంటంటే దిస్ ఈస్ అ బడ్జెట్ ఫ్రెండ్లీ సెట్. 1350 రూపీస్ ఈస్ ద ప్రైస్. ఓకే, దీంతో పాటుగా ఇంకొకటి కూడా డైమండ్ కాపీ చూపించేస్తాను. అది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఫినిషింగ్ వచ్చేసి వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ వెరీ నీట్. దిస్ వన్, ఈ డిజైన్ మీరు చూసి ఉంటారు, లేదు అంటే 18 క్యారెట్ డైమండ్ ఉంటుంది కదా, దాంట్లో అయినా చూసుంటారు. ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న స్టోన్స్, టైనీగా ఉండే స్టోన్స్. ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే ఇది హిట్ డిజైన్ ఇన్ ద డైమండ్ సెట్. చాలాసార్లు మీరు చూసే ఉంటారు, చాలా షోరూమ్స్లలో ఉంటుంది. ఈ పర్టికులర్గా డైమండ్ కొంచెము తక్కువ క్యారెట్లో తక్కువ బడ్జెట్లో అనుకుంటే కనుక
ఫ్రీక్వెంట్గా చూపించే కలెక్షన్స్లో ఇది కూడా ఒకటి. కొంచెం మీకు అవగాహన ఉంటుంటే కనుక మీరు డిజైనింగ్ని చాలా ఈజీగా క్యాచ్ చేసేస్తారు. ఇయర్ రింగ్స్ కూడా చాలా ప్రిటీగా వచ్చేసాయి. దిస్ వన్ ఓకే, ఇలా వచ్చేస్తుంది. వెరీ వెరీ ప్రెటీ, వెరీ వెరీ బ్యూటిఫుల్. ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1250. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. డైమండ్ కాపీ డిజైన్స్లో సింపుల్గా ఎలిగెంట్గా ఉండే కలెక్షన్స్లో ఇది కూడా ఒకటి. 1250. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇది వచ్చేసి ఏంటంటే ఒక కస్టమైజ్డ్ ఆర్డర్ అండి. రియల్ బీడ్స్లో ఇంతకుముందుకు మీకు చూపించాను, మధ్యలో చాలాసార్లు ఆర్డర్స్ వచ్చాయి. బట్ దిస్ ఈజ్ అ ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఇంకా మళ్ళీ ఈ ఆర్డరే రిపీటెడ్గా వస్తుంది. మీకు ఎవరికైనా అప్పుడు చూడకుండా ఉంటే కనుక ఇప్పుడు మీరు చేయించుకోవాలనుకున్నా కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ తీన్ లడా ఆ కేటగిరీలో వచ్చే కలెక్షన్. కాకపోతే ఏంటంటే రియల్ రూబీస్లో చేసేసాను. ఇదిగో మీకు కింద వచ్చేసి కంప్లీట్గా కుందన్ వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా రియల్ చేతన్ రూపీస్. చాలా మార్వలెస్గా ఉంటుంది. ఎంత చెప్పాలి అంటే దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను ఎందుకు పర్టికులర్గా ఈ డిజైన్ ఇప్పుడు చూపిస్తున్నాను అంటే మన దగ్గర, మీ దగ్గర, నా దగ్గర, అందరి దగ్గర రియల్ రూబీస్ లేకుండా దాదాపుగా ఉండం. ఆల్మోస్ట్ వీటి వయసు ఒక 20 years అయినా ఉండొచ్చు, 30 years ఉండొచ్చు, 15 years ఉండొచ్చు, 10 years ఉండొచ్చు. వాట్ ఐ మీన్ ఏంటంటే అన్ని ఇయర్స్ నుంచి వీటిని వేస్తూనే ఉంటాము జనరల్గా. ఐదర్ ప్లెయిన్ రూబీ విత్ ఏదో సంథింగ్ గోల్డ్ పెండెంట్, లేదంటే అన్కట్ పెండెంట్, డైమండ్ పెండెంట్, అలా ఎవరి తాహతుకు బట్టి వాళ్ళు చేయించుకొని ఉంటారు కదా. ఆల్మోస్ట్ మీరు 10, 20, 30, 40 సార్లు వేసి ఉంటారు. బట్ సడన్ పాయింట్ ఆఫ్ టైం అది విసుగు వస్తుంది ఆ డిజైన్. అలా మీకు అనిపిస్తే, అలా విసుగు వచ్చినప్పుడు మీరు దాన్ని ఇలా కూడా రీడిజైన్ చేయించుకోవచ్చు. ఇలా ఇంకా బాగుంటుంది. ఈ ట్రెండ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయ్యి కూడా అంటే 3 లాడా, 5 లాడా, 7 లాడా నాకు తెలిసి ఒక 5 to 6 years అవుతుంది. ఇంక ముందు కూడా ఇంకొక 5-6 years వరకు కాన్స్టాంట్గా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఫర్దర్గా కూడా ఇది ట్రెడిషనల్ సెట్ కాబట్టి దీనికి ఫ్యాషన్ రావడం పోవడం అట్లాంటిది ఏమి ఉండదు, కాన్స్టాంట్గా ఉండిపోతుంది. ఓకే, క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. మీరు మీ రూబీ సెట్ని రీడిజైన్ చేయించుకోవాలనుకుంటే ఈ డిజైన్కి వెళ్ళిపోవచ్చు. మీకు అదేమైనా యూజ్ అవుతుందేమో ఈ అడ్వైజ్ అనేది మీకు సలహా ఇస్తున్నాను. మీరు మా వరకు మీ రూబీస్ని చేర్చగలిగితే మేము చేపిస్తాము. లేదు మీ అందుబాటులో ఇంకెవరన్నా ఉండి ఇలా రీడిజైన్ చేయిస్తాము అంటే వాళ్ళతో అయినా చేయించేసుకోండి. బట్ ద ఓన్లీ థింగ్ ఏంటంటే రాయల్గా ఉంది. మీరు దీన్ని అంటే నేను నా కస్టమర్స్కి ఇక్కడ లోకల్గా తీన్లడా అనేది నాకు తెలిసి ఒక 4 to 5 కలర్స్లో చేశాము. అది ఎన్ని వీడియోలో పెట్టానో నాకు గుర్తులేదు. కానీ ఏం చెప్పాలి, ఫస్ట్ ఎక్కడి నుంచి అంటే స్టార్ట్ అవుతుందంటే సరోస్కి పల్స్. జనరల్గానైతే మామూలుగా ఎవరైనా ఇందులో కట్టింగ్ బీడ్స్లో చూపించేస్తారు మీకు 1 grams. ఎవరైనా సరే ఫస్ట్ మామూలుగా కట్టింగ్ బీడ్స్ ఉంటాయి, లేదంటే షుగర్ బీడ్స్ అంటారు వాటిని, వాటిలో తీన్లడ చూపించేస్తారు. పర్టికులర్గా మేము వచ్చేసి ఏం చేసామంటే దాన్ని సరోస్కి పల్స్లో చేసాము, రియల్ కోరల్లో చేసాము, రియల్ రూబీ, రియల్ పచ్చలు, ఇంకొకటి కూర పర్పుల్లో కూడా చేసాం. ఇలా ఎల్లోలో కూడా చేసాం. ఆల్మోస్ట్ 5 to ఎల్లో అంటే ఎల్లో ఆనెక్స్ బీడ్స్లో చేసాము. వాళ్ళకి సంథింగ్ మెహందీ ఫంక్షన్ ఏదో ఉంది అంటే ఆ రోజు హడావుడిగా చేసి ఇచ్చేసాము. నాకు తెలిసి వీడియోలో కూడా పెట్టలేదు, షార్ట్స్లో కూడా పెట్టలేదని అనుకుంటున్నాను నేను. బట్ అదొక సలహా అనమాట, మీకు ఒక సజెషన్, మీకు యూజ్ అవుతుందేమో అని. లుక్ వైజ్గా అనేది చాలా డీసెంట్ ఉంటుంది. ఇక్కడ మనం చూస్ చేసుకున్న రియల్ బీడ్స్ని బట్టి, ఈ లెంత్ని బట్టి, వాటిని బట్టి కాస్ట్ అనేది ఉంటుంది. ఓకే, డన్. పీస్ అయితే చాలా బాగుంది. ఒక్కటి చాలండి. నన్ను అడిగితే ఇలా రియల్ రూబీస్లో ఒకటి వేసేసుకొని ఆహా ఎంత పెద్ద ఫంక్షన్కి వెళ్తారా, బతుకమ్మకి వెళ్తారా, విజయదశమికి వెళ్తారా, వెళ్ళండి. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఖచ్చితంగా మీదే అయి ఉంటుంది, నో డౌట్. సో జడా వర్క్లో ఉన్న ఎలాంటి ఇయర్ రింగ్స్తో కానీ స్టడ్స్తో కానీ పేరప్ చేయండి, అద్భుతంగా ఉంటుంది. నో డౌట్ యూ మే బీ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఫర్ ఎనీ అకేషన్. అంత అత్యద్భుతంగా ఉంటుంది ఈ పీస్ అనేది. ఓకే, దెన్ we'll move to the another collection with
రియల్ సీజెడ్ బీడ్స్. సో ఇదొకటి ఏంటంటే సింపుల్గా ఉంటుంది ఇయర్ రింగ్ మీకు, బట్ క్వాలిటీ ఆఫ్ ద స్టోన్ వచ్చేసి చాలా హైగా ఉంటుంది. మొజనైట్లోనే కానీ హై క్వాలిటీ స్టోన్స్ వచ్చేస్తాయి ఇక్కడ. అండ్ వీటికి ఏంటంటే రియల్ సీజెడ్ బీడ్స్ యూజ్ చేసాము. కొన్ని పర్టికులర్గా ఈ కైండ్ ఆఫ్ శారీస్కి సింపుల్గా ఎలిగెంట్గా ఉండడానికి పర్టికులర్గా అది మైండ్లో పెట్టుకొని చేసిన కలెక్షన్ ఇది. అండ్ ఇక్కడ యూజ్ చేసినవన్నీ కూడా రియల్ సీజెడ్ బీడ్స్. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా ప్రీటీగా వచ్చేసాయి మీకు. ఇదిగోండి, బ్యాక్ క్లిప్ కూడా వచ్చేస్తుంది దీనికి అలైన్మెంట్ కోసము. లుక్ వైజ్గానైతే చాలా చాలా బాగుంది. క్వాలిటీ ఆఫ్ ద బీడ్స్ కానీ నీట్నెస్ ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. యూ కెన్ సీ హియర్ ఫ్రమ్ డైరెక్ట్లీ. పెండెంట్ సైజ్ వచ్చేసి స్మాల్గానే ఉంటుంది కానీ ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట. అంటే క్వాలిటీ వచ్చేసి చాలా హైగా ఉంది. దీనికి ఏంటంటే ఈ సీజర్స్ ఇచ్చేసరికి మంచి బరువు ఉన్నాయి అన్నమాట. ఇవి చక్కగా అలా కూర్చుండిపోతాయి, మెడలో వేసుకున్నా కూడా సెట్ అనేది అలా కూర్చుండిపోతుంది అన్నమాట. కాకపోతే ఇక్కడ అలైన్మెంట్ ఇచ్చాం కాబట్టి మీరు వేసుకున్నాక ఒకసారి మొత్తం ఇలా ఫ్లాట్గా సెట్ చేసేసుకోండి నెక్ మీదకి. చక్కగా అలాగే ఇది ఎలా అయితే వచ్చేసినాయో లైన్స్ అన్నీ అలాగే నెక్ మీదకి వచ్చేస్తాయి అన్నమాట. కిందికి వచ్చేసి మేము ఎలాగూ ఇది స్ట్రైట్గా పట్టి ఇచ్చేసాం కాబట్టి చాలా 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 బాగుంటుంది వేసుకుంటే. ఓకే, అండ్ దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. Price for this is 2950. Because of the real seasons, cost will be little heavy, but చేయడానికి ఏముండదు అక్కడ. రియల్ మస్ట్ బి ఎ రియల్. దాన్ని రియల్గా చేంజ్ బీడ్స్ రియల్ బీడ్స్లోనే వేద్దాము అనుకున్నాం కాబట్టి అది రియలిస్టిక్గానే ఉంటుంది ఐటమ్ కూడా. ఇట్ ఈస్ మోర్ బ్యూటిఫుల్ దాన్ ద పిక్ వెన్ యూ వోర్ ఇట్. 2950 is the price. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. విత్ క్లిప్ వచ్చేస్తుంది కాబట్టి అడ్జస్టబుల్గా నెక్కి ఇయర్కి పెట్టుకున్నా కూడా ఆప్ట్ చేసుకున్నట్టుగా ఉంటుంది. ఓకే, ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 2950. దెన్ ఆఫ్టర్ ఐ వాంట్ టు షో యూ వన్ బ్యూటిఫుల్ నెక్లెస్ కాదు, లాంగ్ హార్మ్. యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ అంటాం చూసారా, అలాగా కట్ కాపీ పేస్ట్ అని చెప్పొచ్చు. దేనికి కట్ కాపీ పేస్ట్ అంటే గోల్డ్కి కట్ 1 గ్రామ్లో కాపీ అండ్ పేస్ట్, అంతే సింపుల్. కొన్ని కలెక్షన్స్ చూసైతే వండర్ అయిపోతుంటాం కదా, అలాంటి వాటిలల్లో ఇది కూడా ఒకటి. మెయిన్ ఏంటంటే స్టోన్ క్వాలిటీ, వర్క్, డిస్క్రిప్షన్, ఫినిషింగ్ ఎక్సలెంట్. ఐ కెన్ రేట్ ఇట్ యాజ్ నెంబర్ 1 క్వాలిటీ. అంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇదంతా కూడా మీకు కుందన్ లాగానే కనిపిస్తుంది కానీ ఇదంతా పోటా స్టోన్, ఓన్లీ మధ్యలో మాత్రం కుందన్ వచ్చేసింది అండ్ అవుటర్ అంతా కూడా పోటా స్టోన్ వచ్చేసింది. బట్ లుక్ వైజ్గా చూస్తే కనుక మీకు కుందన్ లాగా కనిపిస్తుంది. బట్ ఒరిజినల్గా వీళ్ళు పెట్టిన అలైన్మెంట్ ఏంటంటే పోటా స్టోన్ అనమాట. చూడండి, ఓన్లీ పెండెంటే ఎంత హెవీగా ఉందో చూసుకోండి. ఇంతకు మించి ఇంకేం వేస్తాం అని అనిపిస్తుంది నాకు చాలాసార్లు. ఇంకా మించి ఏం వేస్తాం గోల్డ్లో? ఈ మాత్రం దానికి 10 పెట్టాలా, 12 లక్షలు పెట్టాలా అనిపిస్తుంది. బహుశా ఇవి చూసి నా కళ్ళకి గోల్డ్ షాప్కి వెళ్తే నిజంగా చెప్తున్నాను, నేను ఏది సెలెక్ట్ చేసుకోలేకపోతున్నాను. ఎంత అంటే ఆల్టర్గా ఉందన్నమాట ఐస్ అన్నీ కూడా. ఏది చూసినా గోల్డ్లో ఇదేనా ఇంకేం లేదా, ఏముంటుందండి ఇంకా నాకు తెలియక అడుగుతాను. మన ఫీలింగ్ కాకపోతే ఇంకా ఏముంటాయి? రోజు కొద్ది 100 కొద్ది డిజైన్స్ చూస్తుంటే గోల్డ్లో ఇంతకు మించి డిజైన్స్ ఏముంటాయి? ఏమీ ఉండవు. కానీ మన ఆ లోపల ఇన్నర్ ఫీలింగ్ ఉంటుంది చూసారా, అది సాటిస్ఫై అవ్వట్లేదు. అబ్బా ఇంకేదో ఉంటే బాగుండు గోల్డ్లో అని, కానీ ఉండదు. అవే ఇవి. కాకపోతే వచ్చిన డిఫరెన్స్ ఏంటంటే కాస్త స్మూత్నెస్, ఫినిషింగ్ ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. బట్ ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే 1 గ్రామ్లో ఎలా వస్తున్నాయి అంటే డిజైన్స్ మాటలు లేవు. సూపర్ అంతే. ఇంకా అసలు అంటే ఈవెన్ దో నేను ఈ ఫీల్డ్లో ఉండి ఆల్మోస్ట్ ఒక 10-12 ఇయర్స్ అవుతుంది. రీసెంట్గా కోవిడ్ తర్వాత నేను ఈ ఫీల్డ్లోకి రాలేదు. నన్ను అలా పోల్చుకోకూడదు. మీరు ఏదో 3-4 ఇయర్స్కి ఆన్లైన్లో అందరూ వచ్చారు, అందరితో పాటు మీరు వచ్చారు అనుకోవద్దు. ఆన్లైన్లో కోవిడ్ తర్వాత వచ్చాను, కానీ కోవిడ్ కంటే ముందు కూడా నేను ఉన్నాను అంటే బతికే ఉన్నానని కాదు నా ఉద్దేశము. ఫీల్డ్లో ఉన్నాను, షాప్లో ఉన్నాను, మేకింగ్లో ఉన్నాను, డిజైనింగ్లో ఉన్నాను. కాకపోతే అప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ పెట్టలేదు కాబట్టి ఐ ఆమ్ రెస్ట్రిక్టెడ్ టు వన్ పర్టికులర్ ఏరియా, దట్ ఈజ్ వరంగల్. ఓకే, సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే కొన్ని వర్క్స్, ఫినిషింగ్స్
ఒకదానిని మించి ఒకటి గొప్పగా వచ్చేస్తుంది అనమాట. వర్క్ ఫినిషింగ్ కానీ, ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. చూడండి మ్యాంగో మాల ఎంత బాగా వచ్చేసింది. ఒకప్పుడు అంటే ఒక 8 years బ్యాక్ ఈ మ్యాంగో మాల సేల్ చేయడానికి అరౌండ్ ఒక 10,000 ఉంటుండే దీని కాస్ట్. అంటే అంత ఎక్స్పెన్సివ్గా ఉంటుండే 1 gram అనేది. నౌ ఈ బికీమ్ ఎలా అయిపోయిందంటే వెరీ అఫోర్డబుల్ అనమాట. వెరీ అఫోర్డబుల్ విత్ హై ఫినిషింగ్. ఎంత బాగుంది చూసేసుకోండి. అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఫస్ట్ థింగ్ ఏంటంటే సెట్ హెవీగా ఉంది, కానీ ఇది లైట్ వెయిట్గా ఉంది. నాకు అది విపరీతంగా నచ్చింది. ఈ సెట్ని చూసి అబ్బో ఎంత బరువు ఉన్నాయేమో అనుకున్నాను, బట్ మోయలేనంత బరువుగా అస్సలు లేదు. ఈ సెట్తో పోలిస్తే ఇయర్ రింగ్స్ చాలా లైట్ వెయిట్గా ఉన్నాయని చెప్పొచ్చు. అండ్ కార్వింగ్ కూడా చాలా చాలా చక్కగా చూడముచ్చటగా నీట్గా ఉంది. ఇంకా క్లోజప్లో చూపించిన దిస్ ఈజ్ అ టోటల్ అవుట్లుక్. మనం వేసుకుంటే ఇది వచ్చేస్తుంది అన్నమాట. ఒక మంచి గ్రాండ్ హారం. మా షాప్ వచ్చేసి అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఎక్కడ ఉంటుంది అంటే వరంగల్లో అదాలత్ అనేది ఒక ఏరియా ఉంటుంది. అదాలత్ అంటే కోర్టు, హిందీలో దాన్ని అదాలత్ అంటారు. కోర్టుకు పక్కనగా దగ్గరగా ఉంటుందన్నమాట. కోర్టు అంటే అది ఒక డిస్ట్రిక్ట్ కోర్ట్ అనమాట. అక్కడికి పెద్ద పెద్ద లాయర్స్ వస్తారు, అడ్వకేట్స్, లైక్ జడ్జెస్ కదా, వాళ్ళ ప్రొఫెషన్ అదే కాబట్టి అక్కడికి వాళ్ళ వర్క్ ప్లేస్కి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది విఐపీస్ వస్తారు ఏవేవో కేసుల మీద, వాటి మీద, వీటి మీద. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అడ్వకేట్స్, జడ్జెస్ కూడా మన షాప్కి వచ్చేసి 1 gram గోల్డ్ కొనుక్కుంటారు. ఎందుకు కొనుక్కుంటారు మరి? 1 gram గోల్డ్ ఎవరు వేసుకుంటారు? వాళ్ళ దగ్గర డబ్బులు లేవా? డబ్బులు ఉన్నాయి. డబ్బులతో సమస్య కాదు ఇక్కడ. వెదర్ ఇట్ ఈస్ బ్యూటిఫుల్ ఆర్ నాట్. ఇఫ్ ఇట్ ఈస్ బ్యూటిఫుల్ దట్స్ ఫైన్, నో మ్యాటర్. అది 1 gram గోల్డ్, దెర్ ఈజ్ నో క్వశ్చన్. ఈజ్ ఇట్ బ్యూటిఫుల్, షల్ ఐ వేర్ ఇట్ ఆర్ నాట్, అదొక్కటే మ్యాటర్. సో అది నీట్గా ఉంటే చాలు. అది వేసుకోవడానికి ఎటువంటి ఫీలింగ్స్ అక్కర్లేదు. దానికి మనం బంగారమే కొని లక్షలు పెట్టేసి ఒక సెట్టు కొని దాన్ని జీవితకాలం అంతా చూస్తూ మురిపెంగా ముద్దుగా పెట్టుకొని లాకర్లో పెట్టి ఇక్కడ పెట్టి అక్కడ పెట్టి, అబ్బో ఆ గోల వద్దులేండి. కొనాల్సిన సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా కొనుక్కుందాం, కానీ అప్పటి వరకు దాన్ని చూసుకుంటూ ఊహించుకుంటూ ఉండడం కంటే ఇదిగో ఇలా మంచి మంచి సెట్స్ వచ్చినప్పుడు కొనుక్కొని బుద్ధి తీర్చుకుంటూ ఉండడం చాలా బెటర్. ఉండాల్సినంత గోల్డ్ ఉన్నాక ఇంక మళ్ళీ పెట్టొద్దేమో అనిపిస్తుంది. అది నా పర్సనల్ ఫీలింగ్ అండి. ఒక మనిషికి ఒక కెపాసిటీ ఉంటుంది. 10 తులాసా, 50 తులాసా, 100 తులాసా, 150 తులాసా, 20 తులాసా, దట్ ఆ కెపాసిటీ వరకు వెళ్ళిపోయాక, అంటే ఎవరి తాహతును బట్టి వాళ్ళు వెళ్ళిపోయాక ఇంకా మళ్ళీ అక్కర్లేదు గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ అనిపిస్తుంది. ఎందుకంటే తీరా పోయి కొనుక్కున్నాక వేద్దామా 1-2 years కంటే దాన్ని వాడలేము. అబ్బా ఇది అందరూ వేస్తున్నారు, 1 gram గోల్డ్లో కూడా వచ్చేసింది అనే ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి కదా. అందుకనే బెటర్ ఏంటంటే రా గోల్డ్ కొని పెట్టుకోండి. ఎప్పుడైనా అవసరానికి వచ్చినప్పుడు దాన్ని ఎవరికి ఇవ్వాలో వారికి ఇద్దరు కానీ. ఓకేనా? 4650 is the price. The next one more pretty collection. This one perfect in light అనెక్స్ బీడ్స్లో వచ్చేసింది విత్ అ గ్రేట్ అవుట్లుక్ ఆఫ్ ద పెండెంట్. ఇక్కడ డీసెన్సీ అంతా కూడా పెండెంట్లో ఉంది అండ్ స్మూత్నెస్ ఆఫ్ ద బీడ్స్లో ఉంది. పెండెంట్ ఈజ్ అ వెరీ ప్రెటీ, చాలా ప్రెటీగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే స్టోన్ క్వాలిటీ హైగా వచ్చేసింది అండ్ కిందికి వచ్చేసి బీట్ అలైన్మెంట్ అనేది డిఫరెంట్గా వచ్చేసింది అనమాట. మొజనైట్లో హై క్వాలిటీ మొజనైట్ స్టోన్. ఫినిషింగ్ ఎంత రాయల్గా వచ్చిందంటే సెబాష్ అనాల్సిందే. దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్ విత్ బ్యాక్ స్క్రూ. ఓకే, చాలా నీట్గా, చాలా రాయల్గా, చక్కగా ఉంది. ఇది వచ్చేసి రష్యన్ బీడ్స్ కలర్లో వచ్చేసాయి. మంచి గ్రీన్ అన్నమాట. అందరికీ నచ్చే గ్రీను, అందరం మెచ్చే గ్రీన్ అనమాట. బాగుంటుంది మాల అంతా కూడా. ఎలా చెప్పాలి వన్ వర్డ్లో దీని డిస్క్రిప్షన్ అంటే, రాయల్గా ఉంటుంది, రఫ్గా ఉండదు, నీట్గా ఉంటుంది, అఫీషియల్గా ఉంటుంది. ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 2850. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ ద నెక్స్ట్ one more cutie pie, one more beautiful collection.
దిస్ ఈజ్ వావ్. యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ సేమ్ డైలాగ్ మీకు కొంచెం బోర్ కొడుతుండొచ్చు, కానీ ఏం చేయలేను ఎందుకంటే అలాగే ఉన్నాయి కలెక్షన్స్. అది మాట మార్చి ఇంకోటి చెప్పడానికి లేదు. ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గోస్ టు దిస్ బ్యూటిఫుల్ పెండెంట్. రాధా కృష్ణయ్య డాన్సింగ్ అనమాట. అండ్ కిందికన్నీ మళ్ళీ ఇలా పెండెంట్స్ వచ్చేసి వాటికి పర్ల్స్ హ్యాంగ్ అవుతూ ఉంటే అసలు ఉంది కదా, అద్భుతంగా ఉంది నిజంగా. మళ్ళీ మొదటికి వచ్చారా అని నన్ను అనొద్దు, అన్నా కూడా నేనేం అనుకోలేండి, పర్వాలేదు అంటే అందరూ. కానీ పెండెంట్స్, బ్యాంగిల్స్, బ్లాక్ బీడ్స్ ఇలాంటివన్నీ ఇన్వెస్ట్ చేయాలంటే ఒకటికి 2 సార్లు ప్రస్తుతం ఉన్న పొజిషన్లో ఆలోచించండి. ఎందుకు అంటే అసలు పెండెంట్స్ రియల్లీ ఓపెన్గా చెప్తున్నాను, హైలైట్ అంటే హైలైట్గా వస్తున్నాయి. మెస్మరైజేషన్ అంటే మెస్మరైజేషన్. చూడండి ఎంత డీప్ డిస్క్రిప్షన్ ఉంది ప్రోడక్ట్ మీద, ఎంత డీప్ కార్వింగ్ ఉంది. ఇలాంటి ప్రోడక్ట్ మనం గోల్డ్లో తీసుకురావాలంటే ముఖ్యంగా ఏమవుతుందో తెలుసా, వేస్టేజ్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఈ కార్వింగ్ అనేది గోల్డ్లో టర్న్ చేయాలి అంటే ఇట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ గోల్డ్. అండ్ అందులో తరుగు మజూరీ అనేది ఎక్కువగా పడుతుంది అనమాట. ఎందుకంటే అది చిన్న పని కాదు కాబట్టి, అంత నీట్ ఫినిషింగ్ రాదు కాబట్టి ఎక్కువగా వేస్టేజ్ అయితే అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే పోటీ పడేలాగా ఉందన్నమాట, రియల్ గోల్డ్కి పోటీ పడేలాగా ఉంది. అండ్ సైజ్ వచ్చేసి ఇదిగో ఇలా వచ్చేసి అద్భుతం, ఎక్సలెంట్, నన్ను నమ్మండి. అండ్ ఇక్కడ వచ్చేసి పీకాక్ కార్వింగ్ వచ్చేస్తాయి, కిందికన్నీ ఇలా పెండెంట్స్ వచ్చేస్తాయి. అలైన్మెంట్ సైడ్ నుంచి ఇచ్చేసాము, మీకు వెనకాల ఓపెనబుల్ కూడా ఉంటుంది. మీకు ఈ డిజైన్ బోర్ కొట్టినప్పుడు ఇంకో డిజైన్ కూడా వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ లోటస్ బర్డ్స్ లాంటి చైన్ ఇచ్చేసన్నమాట. ఇది మనకి తెలుసు, నేను చాలాసార్లు చెప్పాను, సిల్వర్లో కూడా చాలా హిట్ అయిన ప్రోడక్ట్, గోల్డ్లో కూడా హిట్ అయిన ప్రోడక్ట్. నీట్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ ఆసమ్, మాటలు లేవు, ఇంకేం లేదు. అంత అద్భుతంగా ఉందన్నమాట కలెక్షన్ అనేది. చాలా ఇది ఒక్కటి వేసుకున్న పెళ్ళిళ్ళక, డ్యాన్స్లక, దేనికి వెళ్తారు, పేరెంటాలక, బతుకమ్మలక వెళ్ళండి, అద్భుతంగా ఉంటుంది. మేబీ పర్ల్ చైన్ కదా అని సింపుల్గా అనుకోవద్దు, బట్ ఫినిషింగ్ అనేది పర్ల్ చైన్ లాగా లేదు, గ్రాండ్గా ఉంది, గ్రేట్గా ఉంది. మీకు పెండెంట్ సైజ్ అవగాహన కోసం చెప్తున్నాను. ఇదిగోండి మీకు ఇలా వచ్చేస్తాయి పెండెంట్, అంటే ఆల్మోస్ట్ అది 4 ఫింగర్స్ కవర్ అయిపోతుంది. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇదిగో ఇలా వచ్చేస్తుంది, సూపర్. పుష్ బ్యాక్ వచ్చేస్తుంది. చాలా 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 కమా చాలా డాట్ 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 సరే జోక్కి చెప్తున్నాను, బట్ ఎలా ఉన్నా మీకు ఫినిషింగ్ అర్థమైతే కనుక అద్భుతం అని చెప్పాలి. చాలా బాగుంది, చూసి వదిలేసేలాగా లేదండి ఒక మాటలో చెప్పాలంటే. అసలు ఇంకా దీన్ని తీసుకెళ్ళి నల్లపూసలకి వేయాలి, కానీ అబ్బో ఎంత అద్భుతంగా ఉంటుందో. 2450 ఇస్ అ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన జ్యువెలరీతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అండ్ అప్పటి వరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ కంపల్సరీగా ఈ వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.